హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గుడ్డియర్ అష్యూరెన్స్ ట్రిపుల్ మ్యాక్స్ 2 టైర్ని రివ్యూ చేద్దామండి. ఈ టైర్ నేను గత పాస్ట్ 2.5 ఇయర్స్గా వాడుతున్నానండి. ఈ టైర్ నేను అక్టోబర్ 2022 పర్చేస్ చేస్తాను. ఇది ఆగస్ట్ 2022 మ్యానుఫ్యాక్చర్ టైర్. నేను అక్టోబర్ 2022లో పర్చేస్ చేశాను. ఇప్పుడు వీడియో వచ్చి ఎండ్ ఆఫ్ మార్చ్ 2025లో రికార్డ్ చేస్తున్నాము. సో 2.5 ఇయర్స్గా వాడుతున్నాను. అరౌండ్ 15 to 20K కిలోమీటర్స్ తిరిగిందండి టైర్. మీరు టైర్ చూడొచ్చు, టైర్ చూస్తే తెలిసిపోతుంది బాగా తిరిగిన టైర్ ఇదని. సో 15 to 20,000 కిలోమీటర్స్ తిరిగానండి. ఇది వచ్చి నేను 2014 మోడల్ ఫోర్డ్ ఫిగో డీజిల్ కార్లో యూస్ చేస్తున్నాను. ఇది వచ్చి అరౌండ్ 4,700 రూపీస్ పడిందండి నాకు ఈచ్ టైర్. అండ్ ఇది వచ్చి నేను టైర్ కొన్నప్పుడు 2 ఇయర్స్ అన్కండిషనల్ వారంటీ ప్లస్ 3 ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ. అంటే ఫస్ట్ 2 ఇయర్స్ అన్కండిషనల్ వారంటీ, ఆ తర్వాత 3 ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీతో వచ్చింది. బట్ మీరు కొనేటప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ డీటెయిల్స్ మారుతూ ఉంటాయండి. ఎవ్రీ ఇయర్ వీళ్ళు కంపెనీ వాళ్ళు రివ్యూ చేస్తూ ఉంటారు. సో మారిపోతూ ఉంటాయి. సో మీరు పర్చేస్ చేసేటప్పుడు ఆ రోజు ఏ వారంటీలో ఉందో మీరు ఒకసారి చూసి పర్చేస్ చేసుకోండి. ఈ టైర్ యొక్క ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లోను యాజ్ వెల్ యాజ్ కమెంట్ సెక్షన్లోను పిన్ చేసి పెడతాను. మీరు ఒకవేళ టైర్ పర్చేస్ చేయాలంటే ఆ లింక్ యూస్ చేయొచ్చు. నేనైతే ఇది ఆన్లైన్లో కొనలేదు, షాప్లో కొన్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇది టైర్ కొన్న ఒక 1-2 months తర్వాత నేను ఒక ఇనీషియల్ రివ్యూ వేస్తానండి యూట్యూబ్లో. సో ఆ రివ్యూ యొక్క వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోను యాజ్ వెల్ యాజ్ కమెంట్స్లో పిన్ చేసి పెడతాను. మీరు కావాలంటే ఒకసారి మీ రెఫరెన్స్కి ఆ వీడియో కూడా చూడొచ్చు. అది నేను 2022 అక్టోబర్లో ఇది కొన్నాను. సో ఒక 1-2 months తర్వాత అది పోస్ట్ చేశాను. ఎగ్జాక్ట్ డేట్ నాకు గుర్తులేదు. ఆ వీడియో ఎతికి నేను పెడతాను కింద కమెంట్ సెక్షన్లో. మీరు కావాలంటే ఒకసారి అది కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చి లాంగ్ టర్మ్ ఇన్డెప్త్ రివ్యూ అండి. సో ఇందులో అన్ని ప్రోస్, కాన్స్, బ్యాడ్స్, గుడ్స్, ఇష్యూస్ ఏమేమి వచ్చాయి అన్నీ డిస్కస్ చేద్దామండి. సో ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోదామండి. ఇది వచ్చి నేను 175/65 R14 టైర్ 2014 మోడల్ ఫోర్డ్ ఫిగో డీజిల్ కార్లో వాడుతున్నానండి. 2.5 years అయింది. 15 to 20K తిరిగింది. 4,700 రూపీస్ పడింది ఇది ఒక టైర్. సో ఇది వచ్చి ఒక్కొక్క టైర్ 4,700 రూపీస్ పడిందండి. మీరు టైర్ డెప్త్ చూడొచ్చు. ఇంకా 15 to 20K కిలోమీటర్స్ తిరిగింది. ఇంకా టైర్ డెప్త్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు ప్రోస్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ప్రోస్. సో ప్రోస్లో వచ్చి మనకి టైర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఇది హైవేలో డ్రైవ్ చేశాను, మామూలు రోడ్స్లో డ్రైవ్ చేశాను. బెంగళూరులో ఉండే రోడ్స్ అంటే బెంగళూరు రోడ్స్ గురించి మీకు ఐడియా ఉంటుంది, ఫస్ట్ రోడ్స్. సో బెంగళూరు రోడ్స్లో డ్రైవ్ చేశాను. పాట్ హోల్స్ పైన స్పీడ్గా వెళ్ళాను హైవేస్లో. పాట్ హోల్స్ అంటే గుంతలు. మళ్ళీ స్పీడ్ బ్రేకర్స్ పైన ఎగిరిచ్చాను. నైట్ టైమ్స్ కనిపినప్పుడు స్పీడ్గా వచ్చేటప్పుడు హైవేలో ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ సడన్గా స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. సో అవి ఎగిరిచ్చాను. ఇంతవరకు అయితే ఒక్క ఇష్యూ లేదండి. 2.5 years అయింది. ఒక్క పంచర్ లేదు. ఎయిర్ లాస్ కూడా అబ్జర్వ్ చేయలేదు. మామూలుగా ఎయిర్ లాస్ ఇష్యూస్ అబ్జర్వ్ చేస్తాం, అలా కూడా ఒక్కటి ఎయిర్ లాస్ లేదు. అంటే మీకు ఎలా చెప్పాలంటే, సపోజ్ ఈరోజు మనం 32 PSకి ఎయిర్ ఫిల్ చేస్తాము. సో ఒక 1 month తర్వాత చూసినా కూడా అది 32 PSIలోనే ఉంటుంది. కనీసం 1 PSI కూడా తగ్గట్లేదు. మేబీ దానికంటే ఎక్కువ రోజుల తర్వాత మనం చెక్ చేస్తే తగ్గచ్చేమో. నేనైతే 1 month మ్యాక్స్ చూశానండి. 1 month పైన నేను ఎప్పుడు ఎయిర్ ఫిల్ చేయకోకుండా ఉండలేదు. సో ఎయిర్ పంప్ ఉంది ఇంట్లో. సో అందుకు 1 month తర్వాత ఒకసారి చాలాసార్లు మంత్లీ వన్స్ చెక్ చేస్తాను నేను. సో మంత్లీ వన్స్ చెక్ చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది. అసలు రీఫిల్ చేసే అవసరమే లేదు 1 month లోపల అయితే. 1 month పైన నేను ఇంతవరకు టెస్ట్ చేయలేదు. సో నేను కమెంట్ చేయలేను. సో ఎయిర్ లాస్ ఇష్యూ లేదు. ఇంతవరకు ఒక్క పంచర్ లేదు, సైడ్ వాల్ క్రాక్, అసలు ఏ ఇష్యూ లేదండి టైర్లో. టైర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. ఐ మీన్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కానీ, హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ కానీ, డ్రైవ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా బాగుంది. ఇది వచ్చి నేను డ్రై రోడ్స్లో, వెట్ రోడ్స్లో, మడ్ రోడ్స్లో అన్నిట్లో డ్రైవ్ చేసేసానండి. అండ్ ఒకే రోజు లాంగ్ ఎంత దూరం వెళ్ళాము అంటే 800 kilometers అండి. బెంగళూరు టు గోవా 750 to 800 kilometers అట్ స్ట్రెచ్ నాన్ స్టాప్ వెళ్ళాము. అప్పుడు కూడా ఒక్క ఇష్యూ అబ్జర్వ్ చేయలేదండి టైర్లో. ఆ బెంగళూరు టు గోవా రోడ్లో మనం హైవేలో వెళ్తాం, ఫారెస్ట్లో వెళ్తాం, అసలు రోడ్లే ఉండవు. ఫారెస్ట్లో వర్స్ట్ రోడ్స్, మడ్ రోడ్స్, తడిచిపోయిన రోడ్లు, వర్షం అన్నీ. ఐ మీన్ ఈ బెంగళూరు రోడ్ అనే కాదు, 15 to 20,000 kilometersలో మ్యాక్సిమం అన్ని కండిషన్స్ కవర్ అయిపోయాయి. సో అన్నిట్లో చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ అయితే టైర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. హ్యాండ్లింగ్ ఎక్సెప్షనల్ అండి. నేను ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీనికి ముందు నేను మిచ్లిన్ వాడానండి. దానికి ముందు గుడ్డియర్ GT3. సో కార్ మనం పర్చేస్ చేసినప్పుడు 2014లో కారు వచ్చేది ఫ్యాక్టరీ నుంచి గుడ్డియర్ GT3 టైర్స్తో వచ్చాయి. ఆ తర్వాత ఒక 3 years 35,000 kilometers అవి పోయాయండి, అవి బల్జ్ అయిపోయాయి. సో ఆ తర్వాత మిచ్లిన్ వేయించుకున్నా. మిచ్లిన్ ఒక 4 years 40,000 kilometers, 5 years 40,000 kilometers తిరిగాను. అప్పుడు టైర్ అయితే ఇంకా చాలా బాగుంది. బట్ క్రాక్స్ వచ్చేసాయి. టైర్ పర్ఫార్మెన్స్ అయితే ఏం తగ్గలేదు. చాలా బాగుంది మిచ్లిన్. సూపర్ అండి. ఈ బెస్ట్ టైర్ వచ్చి మిచ్లిన్ అండి. సో మిచ్లిన్ చాలా బాగుంది. సో అది క్రాక్స్ వచ్చేసాయి. క్రాక్స్ వచ్చేసరికి
అది తీసేసి ఇది వేసానండి, ఈ గుడ్డియర్ అష్యూరెన్స్ ట్రిపుల్ మ్యాక్స్ 2. ఇది వేయడానికి రీజన్స్ ఏమి, ఈ మిచిలిన్ నుంచి ఇది ఎందుకు వచ్చారంటే, ఫస్ట్ ఆప్షన్ మిచిలిన్ అండి. మిచిలిన్ దొరకలేదు, 14 ఇంచెస్లో మిచిలిన్ రావట్లేదు. సో 14 ఇంచెస్లో మిచిలిన్ రావట్లేదు, సో మిచిలిన్ వెళ్ళిపోయింది. కాంటినెంటల్ ఉన్నింది, బట్ అది కొంచెం ప్రైజీగా ఉన్నింది. అండ్ నేను డైలమాలో ఉన్న, కాంటినెంటల్కి పోవాలా వద్దా, సాఫ్ట్ టైర్స్ కదా అని ఒక డైలమా ఉన్నింది. బట్ అవి కూడా చాలా మంచి టైర్స్, మీరు ఒకవేళ కన్సిడర్ చేయాలనుకుంటే అవి కన్సిడర్ చేయండి. మీరు మిచిలిన్ బదులు మిచిలిన్ మీ సపోజ్ మీ సైజులో మిచిలిన్ టైర్స్ దొరకకపోతే కాంటినెంటల్ మీరు ట్రై చేయొచ్చండి. అంటే ఐ మీన్ దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ వేయించుకోవాలా లేదా అనేది చాలా కండిషన్స్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత వారంటీ కండిషన్ అండి, నాకు బెస్ట్ అనిపించింది ఇందులో 2 years అన్కండిషనల్ వారంటీ ప్లస్ 3 years మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ. అంటే ఫస్ట్ 2 years అన్కండిషనల్ వారంటీ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ 3 years మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీతో వచ్చింది. సో అది వచ్చి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ నేను కొన్నప్పుడు ఇది ఉన్నిందండి, ఇప్పుడు మారిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ మారుతూ వస్తుంది, వారంటీ పీరియడ్స్ మారుతూ వస్తాయి. సో మీరు కొనే రోజున ఏ వారంటీ ఉందో కరెక్ట్గా చెక్ చేసి కొనుక్కోండి. ఒకవేళ మీరు మార్కెట్లో టైర్ కోసం చూస్తూ ఉంటే ఈ టైర్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. టైర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి. మైలేజ్ అయితే నాకేం పెద్ద డిఫరెన్స్ తెలియలేదండి. ఐ మీన్ ఇంతకుముందు మిచిలిన్ కానీ దానికి ముందు GT3 కానీ నాకు టైర్ మైలేజ్ పెద్దగా అయితే ఏం డిఫరెన్స్ తెలియలేదండి. సో నా కార్ ఎప్పుడు ఎంత వస్తుందో అంతే వస్తుంది, సో ఏం డిఫరెన్స్ లేదు. సో కార్ అయితే ఇప్పుడు 90,000 దాటేసిందండి. సో ఇది వేయించుకొని నేను ఇది అరౌండ్ 70 to 73K మధ్యలో వేయించుకున్నా, ఇప్పుడైతే 90,000 దాటేసింది. సో ఆల్మోస్ట్ 15 to 20,000 మధ్యలో తిరిగిందండి టైర్. ఇది మీరు టైర్ చూస్తేనే చెప్పచ్చు. సో ఇది ఇప్పుడు టైర్ ఇంత డర్టీగా ఎందుకంటే గోవాకి వెళ్ళి వచ్చామండి. సో వచ్చాక నేను కొన్ని రోజులు గోవాకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత తీశాను. సో చెప్పాక ఆ టెస్ట్ స్ట్రెచ్ నాన్ స్టాప్ 800 అయితే వెళ్ళింది, నో ఇష్యూ అండి, ప్రాబ్లమే లేదు. టైర్ అయితే చాలా చాలా బాగుంది. ఒకే ఒక కాన్స్ అండి, సో ప్రోస్ అని డిస్కస్ చేసేసాం. ఒకే ఒక కాన్స్ అంటే నెగిటివ్ వచ్చి మనకి ఇది మనము హైవే పైన వెళ్ళేప్పుడు, అంటే నేను దీనికి ముందు మిచిలిన్ వాడానని చెప్పా కదా, సో దాంతో కంపేర్ చేస్తే, సో మిచిలిన్తో కంపేర్ చేస్తే మిచిలిన్ చాలా సైలెంట్గా ఉండేవండి టైర్స్. ఐ మీన్ 100, 120 పైన కూడా అసలు సౌండ్ చాలా తక్కువ వచ్చేది. దాంతో కంపేర్ చేస్తే ఇది 100 దాటితే కారు ఈ టైర్స్తో కొంచెం సౌండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది, అది కూడా కొంచెమే, అది కూడా మిచిలిన్తో కంపేర్ చేస్తే. మీరు వేరే వాటితో కంపేర్ చేస్తే నాకు తెలిసి వేరే దీనికంటే ఎక్కువ వస్తాయి సౌండ్, చెప్పలేను. నేను వాడినవి అయితే నేను చెప్పగలను. మిచిలిన్, దానికి ముందు గుడ్డియర్ GT3 వరస్ట్ టైర్స్ అండి. ఆ తర్వాత మిచిలిన్ వన్ ఆఫ్ ది బెస్ట్ టైర్స్. ఆ తర్వాత ఇవి వాడాను. సో మిచిలిన్తో కంపేర్ చేస్తే ఇవి అబోవ్ 100, హైవేలో అబోవ్ 100 వెళ్తే కొంచెం సౌండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది మిచిలిన్తో కంపేర్ చేస్తే. అంతకుమించి అయితే ఇంక మిగతా పర్ఫార్మెన్స్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ మిచిలిన్ లాగే ఉంది. అంటే ఇప్పుడు మనం పాట్ హోల్స్ పైన కానీ, బంప్స్ పైన కానీ, స్పీడ్ బ్రేకర్స్ పైన కానీ స్పీడ్గా వెళ్ళినప్పుడు మనకు అదుర్లు వస్తాయి. ఆ అదుర్లు మిచిలిన్లో చాలా సాఫ్ట్గా ఉండేది. సేమ్ అలాగే ఉంది ఈ టైర్లో కూడా. సేమ్ మిచిలిన్ ఎలాగో మీరు నా ఫస్ట్ రివ్యూ చూస్తే కూడా నా సేమ్ మిచిలిన్తో కంపేర్ చేస్తే చెప్పాను, ఇవే అబ్జర్వేషన్సే చెప్పాను అందులో కూడా. బట్ అది నేనేమనుకున్నాను అంటే కొత్త టైర్ కాబట్టి కొద్ది రోజులు ఇలాగే ఉంటుంది, ఒక 1 year 10,000 దాటాక టైర్ హార్డ్ అయిపోతుందని. బట్ ఈవెన్ ఆఫ్టర్ 15 to 20K కిలోమీటర్స్ తిరిగినా కూడా ఈవెన్ ఆఫ్టర్ 2.5 years అదే పర్ఫార్మెన్స్ ఉందండి. ఫస్ట్ రోజు అయితే నేను ఏం అబ్జర్వ్ చేసినా ఇప్పటికీ అదే పర్ఫార్మెన్స్ ఉంది. సో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ టైర్ అండి. మీరు కూడా ఒకవేళ టైర్ పర్చేస్ చేయడానికి మార్కెట్లో ఉంటే ఈ టైర్ని కన్సిడర్ చేయొచ్చండి. బట్ మీరు మిగతా బ్రాండ్స్ టైర్స్ అన్నీ కంపేర్ చేసి, ప్రైస్ కంపేర్ చేసి, వారంటీ డీటెయిల్స్ కంపేర్ చేసి, వారంటీని ఆ బ్రాండ్ వాళ్ళు ఎంత బాగా హానర్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలండి. కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి చెప్పేస్తారు 4 years వారంటీ, 5 years వారంటీ అని, బట్ వారంటీ హానర్ చేయరు, లేదంటే వారంటీ ఒకసారి వేస్తారు. సో అవన్నీ క్లీన్గా చెక్ చేసుకుని టైర్ పర్చేస్ చేయండి. మీరు ఈ టైర్ అయితే కన్సిడర్ చేయొచ్చండి. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశానండి. మీరు ఆ లింక్ యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన దానికి ధన్యవాదములు. హ్యావ్ ఎ గుడ్ డే అండి.